పొలిటికల్ అటెన్షన్, తెలంగాణలో డబుల్ హీట్, అస్త్రాలు సర్దుకుంటున్న పార్టీలు, రాష్ట్రానికి నేషనల్ లీడర్స్, త్వరలో అమిత్ షా, రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, పాదయాత్రల్లో బట్టి విక్రమార్క, షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బండి సంజయ్, ప్రజా దర్బార్కు గవర్నర్ రెడ్డి, ఢిల్లీలో గులాబీ నేతల పోరుబాట, గల్లీలో బీజేపీ నిరసన కార్యక్రమాలు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కాకమీద ఉన్నది. జాతీయ స్థాయి నేతలు రాష్ట్రం వైపు పరుగులు తీసేందుకు రెడీ అవుతున్నారు. రాష్ట్ర నేతలు గ్రామాల బాట పట్టారు. కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ అధికార పార్టీ రోడ్డెక్కింది. నాయకుల పర్యటనలు, పాదయాత్రలు, సభలు, సమావేశాలు, పరస్పర విమర్శలతో పల్లె నుంచి పట్నం వరకు దద్దరిల్లుతున్నది. ఇటీవలే జరిగిన 5 రాష్ట్రాల ఫలితాలతో బీజేపీ స్పీడు పెరిగింది. బీజేపీని టార్గెట్ చేస్తున్న కేసీఆర్కు కనీస పోటీ ఇవ్వలేకపోయిన కాంగ్రెస్కు ఈ ఫలితాలు కొంత ఇబ్బంది తెచ్చిపెట్టాయి. ఇదే సమయంలో రాజకీయ అగ్గిపై గవర్నర్ మరింత ఆజ్యం పోశారు. ప్రోటోకాల్ పాటించడం లేదని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. 5 రాష్ట్రాల ఎన్నికలను మినీ సమరంగా తీసుకున్న కమలం పార్టీ క్లియర్ కట్ మెజారిటీతో విజయం సాధించింది. ఈ ఫలితాలతో తెలుగు రాష్ట్రాలలో రాజకీయం హీటెక్కింది. ఫ్రంట్ లేదు, టెంట్ లేదు అంటూ కమలనాథులు కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ పాలనపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్న కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ప్రయత్నాలకు 5 రాష్ట్రాల ఎన్నికలు బ్రేక్ వేశాయి. ఒక దశలో ఈ మినీ సమరంలో బీజేపీకి ఎదురుగాలి తప్పదు అంటూ వ్యాఖ్యలు చేశారు. సీను రివర్సు అయ్యింది. సరిగ్గా ఈ పరిస్థితులే రాష్ట్ర బీజేపీ నేతలకు ఆయుధంగా మారాయి. కేసీఆర్ టార్గెట్గా విమర్శలు పెంచుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ దూకుడు పెంచింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే టార్గెట్గా వరుస పోరుకు దిగుతున్నది. ఇటీవల ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బహిరంగ విమర్శలకు దిగిన నేతలను సమన్వయం చేసేందుకు ఏఐసిసి రంగంలోకి దిగింది. అటు తెలంగాణతో పాటు కర్ణాటక రాష్ట్రానికి వ్యూహకర్తగా సునీల్ కనుగోలుతో ఒప్పందం చేసుకున్నారు. సునీల్ బృందం ఇచ్చిన నివేదికతో రాహుల్ గాంధీ రాష్ట్రంపై కన్నేశారు. కష్టపడితే రాష్ట్రంలో మళ్ళీ పాగా వేసే అవకాశం ఉంది అంటూ నేతలకు సూచనలు చేస్తున్నారు. పంజాబ్లో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ పైన ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే పలువురు నేతలతో సంప్రదింపులు చేస్తున్నది. తమతో కలిసి రావాలి అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ పలువురికి సంకేతాలు ఇస్తున్నారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఉన్నత ఉద్యోగం వదిలి రాజకీయాలలోకి వచ్చిన ప్రవీణ్ కుమార్, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి వంటి వారితోనూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగిన నేపథ్యంలో జాతీయ స్థాయి నేతల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే బీజేపీ నేతలు రాష్ట్రానికి వచ్చి వెళ్తున్నారు. త్వరలోనే అమిత్ షా రానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి అమిత్ షా ఈ నెల 14వ తేదీన రావాల్సి ఉండగా పర్యటన వాయిదా పడింది. పార్టీ జాతీయ స్థాయి నేతలు రాష్ట్రానికి ప్రతి వారం వస్తూనే ఉన్నారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఈ నెల 14వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెలాఖరున రాష్ట్రానికి వచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. వరి ధాన్యం కొనుగోళ్లపై పోరు సాగిస్తున్న రాష్ట్ర నేతలకు మద్దతుగా ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో రాజకీయ యాత్రలు జోరందుకున్నాయి. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మలి విడత మొదలవుతుండగా ఇప్పటికే సిఎల్పి నేత బట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అటు షర్మిల కూడా పాదయాత్ర చేస్తున్నారు. బహుజన రాజ్యాధికారం పేరుతో బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాదయాత్ర చేస్తున్నారు. నియోజకవర్గాలలో కాంగ్రెస్ శ్రేణులు కూడా పాదయాత్రలకు శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్రమంతా పాదయాత్ర చేయాలి అని తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ప్లాన్ చేస్తున్నారు. ధాన్యం అంశంపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ వేదికగా పోరు సాగిస్తున్నారు. రాష్ట్రంలోని మంత్రులతో సహా ఆ పార్టీ నేతలు నిరసనలు చేస్తున్నారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుంది అనే అంశాన్ని ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా ఇటీవల టీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు.
రాజకీయాలు హీటు పెంచుతున్న నేపథ్యంలో గవర్నర్ అంశం మరింత అజ్యం పోస్తున్నది. గవర్నర్ను ఖాతరు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే వరంగల్, యాదాద్రి పర్యటనకు వెళ్లిన ఆమె తనకు ప్రోటోకాల్ దక్కలేదని ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసీఆర్ సర్కార్కు గవర్నర్కు మధ్య గ్యాప్ పెరిగినట్లు స్పష్టమయ్యింది. ఇదే సమయంలో గవర్నర్ అవకాశం వచ్చినప్పుడల్లా గ్రామాలకు వెళ్తున్నారు. సీతారాముల కళ్యాణానికి రోడ్డు మార్గంలో వెళ్లారు. రాజ్భవన్లో ప్రజా దర్బార్ నిర్వహించేందుకు ఆమె ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వంతో ఇబ్బందులు పడే వారంతా రాజ్భవన్కు రావాలి అంటూ సంకేతాలు ఇస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.